ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. జాను, నేను అప్పుడు చెప్పిందే ఇప్పుడు చెప్తున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేని పనిని నేను ఎలా చేయగలను? సో ఇదే నీ నిర్ణయమా? ఎస్. అయితే నా నిర్ణయం కూడా విను. ఇక ఈ బిజినెస్ ని నువ్వే చూసుకోవాలి. నీకు ఇష్టం ఉన్నా సరే లేకపోయినా సరే నీకు ఇంతకంటే వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఆగరా రవి, ఇవ్వు. రవి, ఏమైందిరా? ఎందుకిలా పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నావు? ఏమైంది? డిసైడ్ అయితే దాన్ని నేను వెంటనే యాక్సెప్ట్ చేయాల్సిందేనా? నా పర్సనల్ ఒపీనియన్ కి ఎటువంటి వాల్యూ లేదా? అల్లుడు, ఏమైంది అల్లుడు? ఎందుకు వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయి? లండన్ లో హ్యాపీగా ఉన్నాను మావయ్య. అబద్ధంతో ఇక్కడికి రప్పించి నా బిజినెస్ ని నువ్వే చూసుకోవాలని కంపెల్ చేస్తుంది. నేను ఇదంతా చేయలేను మావయ్య. అయ్యో అల్లుడు, ఇది ఎప్పుడు జరుగుతుందని మేమందరం ఎదురు చూస్తున్నాం. మావయ్య, అయ్యో అల్లుడు, నేను చెప్పేది కాస్త విను. ప్రస్తుతానికి సరే అని చెప్పు, మిగతావన్నీ మేము చూసుకుంటాం. అవును రవి, మీ నాన్నకి యాక్సిడెంట్ అవ్వకుండా ఆయన బావున్నారు అంటే మీ బామ్మీల అంతా మాట్లాడేవారా చెప్పు? బాగా ఆలోచించి చూడు. మీ నాన్నకి దక్కాల్సినవన్నీ ఇప్పుడు నీకు దక్కబోతున్నాయి. నువ్వు బాధ్యతలు తీసుకుంటేనే మనకి మర్యాదగా ఉంటుంది. ఆ దేవుడే మన కోసం ఇచ్చిన మంచి ఛాన్స్ ఇది. దయచేసి నువ్వు దీన్ని మిస్ చేసుకోకు. అమ్మా, నేను మనందరికీ భోజనం తీసుకొస్తాను. ముందు వెనక చూసుకోకుండా బండి నడుపుతున్నావు, బుద్ధి లేదా? ముసలి వాళ్ళు చిన్నపిల్లలు రోడ్డు మీద వెళ్తూ ఉంటారు కదా, ఎవరికైనా ఏమైనా అయితే? ఇప్పుడు ఎవరికి ఏమైందని కార్ అద్దం పక్కలు కొట్టావు? ఆ కార్ ఖరీదెంతో తెలుసా నీకు? ఆ అద్దాన్ని సరిచేయడానికి ఎంత అవుతుందో నీకు తెలుసా? దానికి ఎంతైనా అవనివ్వు, నాకేంటి? రోడ్డు మీద వెళ్తున్న మనుషుల గురించి నీకు ఆలోచనే ఉండదా? నీ పాటికి నువ్వు కంట్రోల్ లేకుండా అంత ఫాస్ట్ గా కార్ నడుపుతూ వస్తున్నావు. నిన్నసలు పోలీసులకు అప్పగించాలి. ఎవరిని? నన్నా? Do you know who I am? నువ్వు ఎవరివైనా కావచ్చు, కానీ చట్టం అందరికీ ఒకటే కదా. నువ్వు చేసిన తప్పుకి నువ్వసలు జైలుకు వెళ్ళాలి. నా కార్ అద్దం పగలగొట్టినందుకు నేనిప్పుడు కంప్లైంట్ ఇస్తే నువ్వే జైలుకి వెళ్లాల్సి వస్తుంది. డబ్బు పొగరుతో మాట్లాడుతున్నావు కదా. మా అమ్మ చెల్లెళ్ళ కోసం తీసుకుని వెళ్తున్న భోజనం అంతా నీ వల్ల ఇక్కడ నేలపాలైంది చూడు. ఈ పాప నిన్ను ఊరికి వదలదు. ఓ, ఇందుకేనా నువ్వు ఇంతలా అరుస్తున్నావు? ఈ డబ్బుని నువ్వే ఏరుకుని తీసుకెళ్ళు, వెదవా. ఏయ్, ఆగవే. చాలా పొగరబోతు అమ్మాయిలా ఉంది ఇది. ఏంటమ్మా? ఒక్కటే సరిపోదు, ఇంకా రెండివ్వగలరా? ఇంకా రెండివ్వండి. సరేమ్మా.
చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదమ్మా. అమ్మా, నాన్న, ఏ కష్టమో తెలియకుండా మమ్మల్ని పెంచావు. కానీ ఇప్పుడు ఒక పూట భోజనానికి కూడా ఎదుటి వాళ్ళ ముందు చేయి చాచాల్సి వస్తుంది. అమ్మా, నైట్ లోపల మనకి ఇల్లు అద్దెకు దొరుకుతుందా? ఇప్పుడు ఉండడం కోసమైనా ఏదో ఒక ఇల్లు మనం చూసుకుని తీరాలమ్మా. ఏ పాలు! ఏయ్, ఎవరిని నువ్వు తోసేసావు? అక్క, ఏమ్మా, చెల్లి పిల్లని కూడా చూడకుండా అలా తోసేస్తున్నావు? బుద్ధి లేదా నీకు? పిల్ల కాదది, పిశాసి. తను నా కొడుకుని తోసేసింది. అది చూసి ఊరికే ఉండమంటారా? ఏంటమ్మా నువ్వు? చిన్న పిల్లలిద్దరూ ఆడుకుంటున్నప్పుడు పొరపాట్లు తగిలి నీ కొడుకు కింద పడిపోయి ఉంటాడు. దానికి ఈ అమ్మాయిని ఇలా కింద తోసేస్తావా? కొంచెం పెద్ద మనిషిలాగా ఆలోచించు. ఇదంతా మాకు తెలుసు, పెద్ద మాకే చెప్పడానికి వచ్చారు. మీ అమ్మాయి అతేను? అవునండి. చాలా చక్కగా ఉంది. నేను వస్తాను. సరే అక్క. ఇల్లు కోసం వెతుకుతున్నారమ్మా? మా చెల్లెల్ని చూసి మాకెవ్వరూ ఇల్లు ఇవ్వడం లేదు. మీ నాన్న ఆయన కోసం వెతుక్కుంటూనే మేము ఇక్కడికొచ్చాం. సరే, నాతో పాటు రండి. ఆ, ఎక్కడికి? రమ్మని చెప్తున్నాను కదా, ఆలోచించకండి. రామ్మా, మా ఇంటికి వెళ్దామా? ఓకే, ష్యూర్, అఫ్ కోర్స్. మనకిప్పుడు చాలా మంది కాంపిటేటర్స్ ఉన్నారు. వాళ్ళకి పోటీగా మనం కూడా చాలా వెరైటీస్ ఇస్తూనే వస్తున్నాం. మీరు దానికి తగ్గట్టు వర్క్ చేసి మండేకి నాకు ప్రెజెంటేషన్ ఇవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.